మంత్రి దగ్గర మన పార్టీ మేనిఫెస్టోని పెట్టుకొని జగనన్న చెప్పిన ప్రతి వాగ్దానం ప్రతి కుటుంబంలో ఉండే అర్హులైన అందరికీ అందే విధంగా చేశాం. కానీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు వారి మేనిఫెస్టో వాళ్ళే మర్చిపోయి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేశామని వాళ్ళు కూడా కాపీ క్యాట్ లాగా తొలి అడుగు అంటూ తప్పటడుగులు వేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం మీ అందరూ కూడా చూశారు. మనం వెళ్ళినట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందర మేము మీకు ఇది చెప్పాం ఇది చేశాం అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఊరి మొదట్లో ఫోటోలు తీసుకొని పేపర్లకు ఇచ్చేసుకొని ప్రజలకి అందకుండా ఎలా తప్పటడుగులు వేస్తున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, ఈరోజు మీరు ప్రజలను మోసం చేస్తే ఊరికినందుకు ఈ పక్కన ఉన్నది లోకేష్ కాదు. ఈరోజు మీటింగ్ పెడితే 50 మందే రావాలి 500 మందే రావాలి అని చెప్తే ఈ పక్కన ఉన్నది లోకేష్ పార్టీ కాదు. అలాగే ఎక్కడైనా ఒక రైతుకు సమస్య వచ్చినా, ఒక మహిళకు సమస్య వచ్చినా, ఒక విద్యార్థికి సమస్య వచ్చినా ఎవరు కూడా మీటింగ్ రాకూడదు అని చెప్పి బెదిరిస్తే ఆగిపోవడానికి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కాదు. ఈ పక్క ఉన్నది సింహం జగన్మోహన్ రెడ్డి ఆయన సైనికులు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగనన్న వచ్చినా జగనన్న పార్టీలో ఉన్న మేమొచ్చినా ఈరోజు ఐజీ నుంచి కింద కానిస్టేబుల్ వరకు ఏ విధంగా విలేజ్ల్లో కట్టడి చేయాలని చూస్తున్నారు. బైకుల్లో వచ్చే వాళ్ళని కొడుతున్నారు, గ్రామాల్లో పిల్లల్ని బెదిరిస్తున్నారు. ఈరోజు ఫ్లెక్సీలన్నీ తీసేస్తూ ఈరోజు ఒక పొలిటికల్ పార్టీలో కార్యకర్తల్లాగా పోలీసులు పనిచేయడం చూస్తుంటే చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడటానికి పనిచేయాలి. పోలీసులు ఆడపిల్ల మీద అత్యాచారాలు జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. పోలీసులు పేదవాళ్ళ భూములు దొంగలు పెత్తందారులు లాక్కోకుండా ఉండేలాగా చూసుకోవాలి. కానీ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగులు పెట్టినా ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మీరందరూ చూస్తున్నారు. అందుకే వాళ్ళకి చెప్తున్నాను, ఈవీఎంల వల్ల గెలిచిన మీకు ఇన్ని ఎక్స్ట్రాలు అవసరమా? ఇలాగే ఎగిరెగిరి పడితే జనం ఎగరేసి ఎగరేసి తంతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మొదటిసారి ముఖ్యమంత్రి అయినా వయసులో చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టుందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అందిస్తానని ఈరోజు అధికారంలోకి వచ్చాక సంక్షోభాన్ని మనకు అందిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన స్కీమ్లన్నీ కూడా లబ్ధిదారులైన పేదవాళ్ళకి అందించే ప్రభుత్వాన్ని ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు స్కాములు చేసుకుంటూ ప్రజల్ని గాలికి వదిలేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరూ చక్కగా చదువుకొని పేదరికం నుంచి బయటికి పడే విధంగా విద్యాంధ్రప్రదేశ్ని తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేదవాడు చదువుకుంటే మాకేం లాభం, ఈ పేదవాడికి చదువు అవసరమా, ఓటేసే పెద్దోడికి మద్యం ఇస్తే చాలు అని ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చే ప్రభుత్వాన్ని తీసుకురావడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ విధంగా ప్రజల గురించి, ప్రజల కష్టాల్ని ఎలా దూరం చేయాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలి అని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే, ప్రజల్ని ఓట్ల వరకు ఎలా మోసం చేయాలి, ఆ ఓట్లు వేసుకున్న తర్వాత ఎలా మోసం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు. ఈరోజు మీరు చూస్తే
ఈ కల్తీ ఈవీఎంల వల్ల గెలిచిన చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో రైతులకి కల్తీ విత్తనాలు ఇస్తున్నాడు, పిల్లలకి కల్తీ భోజనం పెడుతున్నాడు. జగనన్నేమో గోరుముద్ద అంటూ 5 రోజులకి 5 రకాల భోజనాలు పిల్లలకి రుచికరంగా చేసి పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు బొద్దింకలేసిన భోజనం, జర్రులేసిన భోజనంతో ఈరోజు ఏ విధంగా చేస్తున్నాడో మీ అందరు కూడా చూస్తున్నారు. పోనీ క్వాలిటీ మందిస్తానని మందుబాబుల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు కల్తీ మద్యంతో వారి ప్రాణాలను ఎలా తీసుకుంటున్నాడో కూడా మీరందరూ కూడా కల్లారా చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. 3 కోతుల బొమ్మలు ఉన్నాయి చూసారా? చెడు చూడము, చెడు మాట్లాడము, చెడు వినము. ఈ కోతి బొమ్మల్ని చూసినప్పుడు నాకు కూటమిలో ఉన్న 3 నాయకులు గుర్తొస్తారు. ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో ప్రజలు అల్లల్లాడిపోతున్నా కళ్ళు కనిపించినట్టు చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకొని ఉంటాడు. ఈ రాష్ట్రంలో 10th క్లాస్ పరీక్ష పేపర్లు సరిగ్గా దిద్దక పిల్లల జీవితాలు నాశనమై వాళ్ళు గగ్గోలు పెడుతుంటే, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టి ఆడపిల్లల వీడియోలు తీసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటే, కాలేజ్ పిల్లలంతా వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నాలు చేసి అరుస్తుంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఈరోజు మోసం చేస్తున్నారని నిరుద్యోగస్తులు విద్యార్థులు వాళ్ళ చెప్పులతో వాళ్లే కొట్టుకొని ఏడుస్తుంటే తనకి ఏమీ వినపడనట్టు చెవులు మూసుకొని కూర్చొని ఉన్నాడు లోకేష్ బాబు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేసిన, మర్డర్ చేసిన, ముక్కలు చేసిన ప్రశ్నించడు. ఈ రాష్ట్రంలో వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పిన కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లనే తీసేసి ఈరోజు రోడ్డు మీద పడేస్తే ప్రశ్నించడు. సుగాలి ప్రీతి గురించి అధికారంలోకి రాగడానే మొదటి కేసుగా టేకప్ చేయిస్తానన్న పెద్ద మనిషి ఈరోజు వాళ్ళ అమ్మ అపాయింట్మెంట్ అడిగినా కూడా పలకడు. అంటే తనకేమీ పట్టనట్టు నోరు మూసుకొని కూర్చుంటాడు. ఈ ముగ్గురిని చూస్తుంటే ఈ 3 కోతుల వ్యవహారమే గుర్తొస్తుంది. నిజంగా ఎంత బాధాకరమో ఒకసారి మీరు ఆలోచించండి. సినిమా స్టార్ని అభిమానించే వాళ్ళు ఒళ్ళు హూనం చేసుకొని, జోబులు చిల్లులు పెట్టుకొని, ఆస్తులు అమ్ముకొని, వీళ్ళకి కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి వీళ్ళని గెలిపించుకుంటే కనీసం ఎవరికైనా పని చేశారా? ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారా? చెప్పిన మాట మీద నిలబడ్డారా? ఇలాంటి వాళ్ళ వెనక వెళ్ళటం కరెక్టా అని అభిమానులు కూడా ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేనిఫెస్టోని అనౌన్స్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా మేనిఫెస్టోని పట్టుకున్నారు. ఇద్దరూ కూడా బాండ్లను రెడీ చేసి సంతకాలు పెట్టి ప్రమాణం చేస్తున్నాము, 2024 ఎన్నికల్లో మేము గెలవగానే జూన్ నుంచే ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కంటిన్యూ చేస్తూ మేము చెప్పినది కూడా ఎటువంటి ఇది లేకుండా అందరి పేదవాళ్ళకి ఇస్తాము, రిస్ట్రిక్షన్స్ లేకుండా అని చెప్పిన వ్యక్తులు ఈరోజు వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాన్ని మీకు చూస్తే ఈరోజు ఏరు దాటక ముందు ఏటి మల్లన, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన చందంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మీరు గమనించాలి. అండ్ ఈరోజు ఆదిమూలం సురేష్ గారు చూడగానే మీ అందరికీ గుర్తొచ్చేది ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళు, అవునా కాదా? విద్యాశాఖ మంత్రిగా ఎలా ఉండాలి అనేది ఆదిమూలం సురేష్ అన్నను చూసి నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదో లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగనన్న కలలు కన్న విధంగా
ఈ రాష్ట్రంలో పేద పిల్లలు చక్కగా చదువుకొని ప్రపంచంలో పోటీ పడి నిలబడి తమ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తెచ్చుకోవాలి అని జగనన్న కలలు కన్న విధంగా అమ్మ ఒడితో ప్రారంభించి స్కూల్స్ నాడు నేడు కింద రెనోవేట్ చేసి వాళ్ళకి చక్కటి జగనన్న కోరు ముద్దుతో పౌష్టికమైన